ఇప్పటికీ కూడా జనాలందరికీ తెలిసినా కూడా మీరు ఇప్పటిదాకా కూడా దీనిపైన స్పందించకపోతే ఇక జనాలు ఎవరు నమ్మరు. ఇక దీంట్లో కూడా మీ హస్తం ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు. ఎవరేమనుకుంటే నాకేందిలే అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఇక దానికి ఏమైతే జరగాలనో అదైతే జరిగిపోతుంది. మరి నిజంగా మీకు తెలవకుండా మీ పిఏలు మీ పిఆర్ఓలు మీ దాకా రానివ్వకపోతే వాళ్ళని తీసేసేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే రవాణా శాఖ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ప్రక్షాళన జరపండి. మంచిగా తిష్ట వేసుకొని కూర్చున్నాడారా ప్రతి ఒక్కరు అధికారులందరూ కూడా తిష్ట వేసుకొని మంచిగా కూర్చున్నారు. ఆనే సంపాదించుకొని ఏజెంట్లను పెట్టుకొని ఎవరెవరు ఎక్కడి నుంచి అయితే వస్తుంది ఏందనేది వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఆడికెళ్ళి కలుతలేరు చాలా మంది. ఫస్ట్ దీనిపైన ప్రక్షాళన చేస్తే మంచిది. లేకుంటే ఇక ఒక్కొక్కరి సంపాదన ఏందనేది ఇగో ఇట్లా దొరికిపోతూ ఉంటారు. లేదు ఇంత ఘనంగా అసలు భయపడి ఇచ్చిండ్రు అని అంటే మేబీ ఆ కాల్ చేసిన పర్సన్కి ఎంవిఐ గురించి మొత్తం తెలిసి ఉండాలి. అంతగానం భయపడి వెంటనే ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే ఆ కాల్ చేసిన పెద్ద మనిషి ఎవరో కానీ నిజంగా వాళ్ళు మీ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు అయ్యన్నా ఉండాలి. సో ఇది చాలా ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్లు కూడా ఉన్నాయి. ఇక మీరు ఎన్ని చెప్పుకున్నా ఏది చేసినా కూడా దొరికిపోయినరు. ఇక అంతే దొరికిపోయినరు. వెంటనే దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని కోరుతున్నాము. అట్లనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కోరుతున్నాము. ఎందుకంటే మీరు ఈ శాఖ మంత్రి లెక్క ఉన్నారు కాబట్టి మీ పైన మచ్చ వస్తున్నది. పొన్నం ప్రభాకర్ గారు దయచేసి ఒక్కసారి ఆలోచించి దీనిపైన యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఇక దీని వెనకాల మీరే ఉన్నారు అని వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా నిజమవుతుంది. అది అధికారులే చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. మాదేమున్నది మేము ఇంత కష్టపడతాం అంటే వాళ్ళ కోసమే కదా అని చెప్పి నడుస్తూ ఉన్నాయి. ఏడికాడికి ఒక గ్రూప్లో కూడా వస్తూ ఉన్నాయి వీళ్ళ మంత్రి గారి వాటా కూడా ఉన్నదంట అని చెప్పి. మరి దాన్ని మీరు చెప్పాలి కదా. చెప్పకపోతే ఏం కాదు 100 వార్తలు వస్తాయి నెగిటివ్గా చెప్తానే ఉంటారు అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా ప్రజలకు ఒక డౌట్ వచ్చింది అని అన్నప్పుడు దాన్ని క్లారిఫై చేసే బాధ్యత మంత్రులకి ఉంటుంది. మిమ్మల్ని ముట్టుట్టిగా అయితే గెలిపేలే కదా ఎవరు. టైంపాస్కి మీరు వచ్చి పోయాడు కూర్చోండి అని చెప్పి గెలిపేలే. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రశ్నించే హక్కు ఉన్నది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గరకు రావాల్సిన హక్కు వాళ్ళకు కూడా ఉన్నది. మరి దానికి క్లారిఫై చేయాల్సిన డౌట్స్ కానివ్వండి, వాళ్ళకు హెల్ప్ చేయాల్సింది ఏది ఉన్నా కూడా మీదే బాధ్యత. ఉట్టి అయితే గెలిపేలే కదా. సో దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టుకొని శాఖను ప్రక్షాళన చేస్తేనే చాలా బాగుంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లయితే తన శాఖను ఇప్పటికీ కూడా అవినీతికి ఎవరైనా పాల్పడినా కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పిండ్రో రవాణా శాఖలో కూడా ఇట్లాంటివి స్ట్రిక్ట్ గా పెట్టి వీళ్ళందరినీ గట్టిగా దులిపితే గనక అప్పటికైతేనే రవాణా శాఖ ఒక అదుపులోకి వస్తుంది. లేకపోతే ఇక మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇక జనాలందరికీ కూడా అర్థమైపోతుంది ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారో ఏందనేది. సో ఇంకొకటి ఏంటంటే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఒకటే అడుగుతున్నా మీకు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా 2 వీలర్ అయినా ఉంటుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా 2 వీలర్ అయినా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆర్టీఏ ఆఫీసులల్లా మీరు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసిండ్రా లేదా అనేది ఒక్కసారి కామెంట్లో పెట్టండి. ఎందుకంటే వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా అర్థమవుతుంది, అధికారులందరికీ కూడా అర్థమవుతుంది. జనాలకు తెలుసు ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నిస్తే మా బండారం బయట పడతాయి అని ఒక భయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్లో రవాణా శాఖలో ఎంత అవినీతి ఉంది ఏందనేది మీరు ఏమనుకుంటారు ఏందనేది ఒక్కసారి కామెంట్లో తెలపండి.